ఈరోజు చూసాం కదా రౌండ్ టేబుల్ సన్నివేశం, దీనికి మన కవితక్క గారు కూడా హాజరయ్యారు. అసలు ఆ నాణ్యతమైన విద్య దొరికిద్దా దొరకదా, దీనిపై చాలా మంది పోరాటం, మనతో పాటు అన్ని విద్యా సంఘాలు అయితే ఉన్నారు. దీనిపై గట్టి పోరాటం చేస్తాం. ఈసారి మే నెల, ఇది నెక్స్ట్ జూన్ నెల వస్తుంది. అడ్మిషన్స్ పైన ఇంకా ఫీజులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నాణ్యతమైన విద్య కోసం మేము గట్టి పోరాటం చేస్తున్నాం. విద్యా సంఘాలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈరోజు రౌండ్ టేబుల్ సన్నివేశంలో మీరు ఏం తెలుసుకున్నారు? ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాత్రపైన ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సంస్థలోని సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్న పేద విద్యాలకు ఉచిత నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. అంటే కేవలం ఏంటంటే ఎన్నికల్లో వచ్చేసరికి ఎన్నికల మేనిఫెస్టోల్లో, ఎన్నికల వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారంటే, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని మేము బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యా సంస్థ ఏ రకంగా బలోపేతం అయితే దానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటికే 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను కూడా ఎక్కడికి ఇట్లా అమలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. మీరు చెప్పిన విధంగా 15% నిధులు కేటాయించకుండా కేవలం దాంట్లో సగం 7%, 8% నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యారంగంలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించొద్దని చెప్పేసి కుట్ర చేస్తున్నటువంటి ఎవరు? ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ రానున్నటువంటి కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేత కోసము విద్యార్థి సంఘాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించడానికి ఈ సమావేశం దోహదపడుతుంది. దాంతోపాటు ఫీజుల నియంత్రణ చట్టం, ఈ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని ఈరోజు జలగల పీల్చుకొని వాళ్ళ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకుని ఈరోజు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్య విద్య అందించేందుకు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ అరికట్టాలంటే ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మనం ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము. సో బట్ ఇక్కడ మనకి సీఎం దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది కాబట్టి ఈ సమస్య ఉందని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా మీరు? అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఇంతవరకు విద్యారంగానికి ఒక సపరేట్ మినిస్టర్ నియమించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఈ యొక్క పోస్ట్ ఉంచుకున్నటువంటి ఒక స్థితి ఉంది. దీనివల్ల విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో చాలా పూర్తిగా విఫలం అవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటే దానికి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి అనేట ఆయన ఉండాలి. ఆ విద్యాశాఖ మంత్రి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం రివ్యూలు పెడితే అసలు విద్యారంగంలో ఏం జరుగుతుంది, ఏ రకంగా జరుగుతూ ఉందనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం వల్ల అతను ఏ సంఘాలకు కానీ ఈ అపాయింట్మెంట్ ఇవ్వకుండా విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి ఒక స్థితి. దీనివల్ల ఆయన దగ్గర ఉండడం వల్లనే ఈరోజు ప్రభుత్వ విద్య మొత్తం కూడా ధ్వంసం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసుకుంటుంటే రీసెంట్గా గురుకుల్ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అసలు దీనిపైన ఎటువంటి పోరాటం చేశారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గురుకుల పాఠశాలల్లో కనీసము పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్లో జూన్ 12వ తారీఖు విద్యా సంవత్సరం ప్రారంభమైతే గురుకుల పాఠశాలల్లో కిరాయి కట్టలేదని చెప్పి విద్యార్థులను రోడ్డు మీద పడేసినటువంటి ఘటన ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయినా రేవంత్ రెడ్డి స్పందించకుండా, రేవంత్ రెడ్డి ఎలాంటి సోయి లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి 1 నుంచి 2 రోజుల పాటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులకు ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు గురుకులాల్లో ఉంది. ఈరోజు 70% గురుకులాలు ఈరోజు అద్దె భవనాలలో, ఈరోజు పాత ఇంజనీరింగ్ కాలేజ్ పాడుబడ్డ భవనాలలో ఈరోజు గురుకులాలు పెట్టి నడిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి బహిరంగ సభలలో మాటలు చెప్తా ఉన్నాడు. కానీ తీరా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉండి ఈరోజు విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమైన గురుకులాల నుండి వదిలేసి వచ్చి ఈరోజు బయట ప్రైవేట్
ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి సందర్భం ఈరోజు గురుకులాలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు ఈ సమస్యలు విద్యారంగంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు లేనట్టు విద్యాశాఖ మంత్రి ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంటే అక్కడికి వెళ్ళి చెప్దామంటే ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యారంగ సమస్యలను వేటిని కూడా పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు గురుకులాల ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ గురుకులాల సమస్యల మీద మేము నిరంతరం ఈరోజు పోరాటం చేస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు బలోపేతం చేసేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.